హలో. హాయ్. డైరెక్టర్ గారు తిట్టినారని ఫీల్ అవుతానవా? తిడితే ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావు? ప్లీజే, నువ్వు ఫీల్ అయితే ఫేస్ లో గ్లో దెబ్బతింటది. ఫీల్ అవ్వకే. అసలు నువ్వు ఎంత గ్లామర్గా ఉన్నావు నీకు తెలిసినా? రియల్లీ? ప్రామిస్. రోజు రోజుకి నీలో ఎన్ని మార్పులు, ఎన్ని అందాలో. పైన చూస్తుంటేనే సప్పరించేద్దామనిపిస్తుంది. మరి అందం అంతా చూస్తే ఇంకా బాగుంటుంది. లేట్ ఎందుకు? టైం ఫిక్స్ చేయండి. ఈ మాత్రం అవకాశం ఇట్టి ఇరగదీసాను. నాకంటే అసలు ఫాట్గా ఉన్నావే. టైం దగ్గర పడింది కదా. టైమా? అదే చీకటి పడుతుంది కదా. మా గెట్ హౌస్ నీకు తెలుసు కదా, అడిగి వచ్చేసే. నీకోసం వెయిట్ చేస్తా ఉంటాను. ఓకే, త్వరగా వచ్చేసే. ఏం అర్జున్ బాయ్ అడావుడికి ఎడిగిపోతున్నావు? చెప్పినాను కదా వైజాగ్ లో నాకు పర్సనల్ మీటింగ్ ఉందని. పర్సనల్ మీటింగ్లు ఉన్నాయి నీకు? పర్సనల్ కొన్ని ఉంటాయి, అవన్నీ మీకు చెప్పాలా? ఎందుకట్ట కోపడతావు? ఇంతవరకు ఏం చేసినా నలుగురం కలిసి చేసేవాళ్ళం. ఇప్పుడు నువ్వు ఒక్కడివే వెళ్తున్నావు. అయితే ప్రతిదీ మీకు చెప్పాలేటి? నా సావు నేను సస్తాను బాబు, నన్ను నొగ్గేయండి. గాడినేమో హీరోయిన్ షాపింగ్ అని సిటీకి బయలుదేరింది, గీడేమో మనోడు వైజాగ్ అని ఒంటరిగా బయలుదేరిండు. అదే కదా, ఇద్దరు మూమెంట్ చూస్తా ఉంటే ఎక్కడో ఏదో కనెక్షన్ ఉందనిపిస్తుంది. నా చావు నేను చస్తానని వెళ్ళాడు కదా, ఇక ఆయన గురించి ఆలోచించడం మానేయండి. పదండి, వెళ్ళి 2 పెగ్గులేద్దాం. రే నరసప్పా, రే నరసప్పా. సార్ ఎటు వెళ్ళిపోయినారు నువ్వు? ఇక్కడ బయటే ఉన్నాను సార్. తోతి కొడక తని తోసిగా. చెప్పండి సార్, చేస్తాను. అర్జెంట్కి వెళ్ళి నాకౌట్ బీర్లు డజను, వాటర్ బాటిల్ డజను, సోడా 1 డజను, చికెన్ మసాలా, మటన్ మసాలా, ఫ్యాట్ 69 ఇవన్నీ తీసుకురా. ఎలా ఎంత భయపడ్డారా? అమాయక ప్రజల్ని దోచి డబ్బుతో మదవెక్కిన వయసులో ఉన్న ఆడపిల్లలు అలా పడిపోయారేంటి? కాలు జారిందా? దెబ్బలేమన్నా తగిలాయా? నన్ను క్షమించండి. అమాయకురాలు హీరోయిన్ అవుదామని వస్తే మదవెక్కిన పదవిల్లా మీరెలా చెప్తే అలాగే చేస్తానండి. దయచేసి నన్ను ఏమనుకోకండి, నన్ను క్షమించండి. అలా అంటారనుకున్నావా? దెబ్బ తగిలి చచ్చిపోతే శవాన్ని కూడా అనుభవించారు కదరా? కాదురా, ఈ ప్రపంచంలో ప్రొడ్యూసర్ గారు ఆకలిగా ఉందా? ఆకలేస్తుంది. ఆ ఆకలి నేను తీరుస్తానుగా. ముందు ఇది తిను. ఎక్కడ ఉన్నాడో ఏంటో. నువ్వు ఇక్కడున్నావా? నీ కోసం లొకేషన్ ఎత్తుతున్నా కదరా. ఎందుకు సార్? పొద్దునే స్క్రిప్ట్ ఇచ్చిన డైరెక్షన్ చేసుకోవచ్చు కదా. డైరెక్షన్ చేయాలంటే ధైర్యం కావాలి కదా. అవును, నిన్న ధైర్యం కోసం మందు ఇచ్చావు కదా, ఆ మందు ఉందా? ఇది షాప్ లో 200, 400 వేసుకోవచ్చు సార్. అది చాలా కాస్ట్లీ మంది సార్. షాప్ లో అయితే 200, నా దగ్గర అయితే 400 సార్. 400 కనబా, 500 ఇస్తా. ఇవా ఇది వచ్చిందా సార్? రావడం ఏంట్రా? వీరబండ కట్టబొమ్మ పులి బెపులి కాసుకున్న కొండిగా రారా రారా చెబుతాను. వాటర్ కోటర్ బిన్న ఆపడం కష్టం సార్. మెల్లగా సార్, మెల్లగా. ఇట్లా డైరెక్టర్ వచ్చి నమస్కారం సార్. దీనికేం తక్కువ లేదు. ఏం లేదు, ఇప్పుడు చెప్తాను సార్. ఇందులో ఒక ప్రత్యేక గీతం కావాలి. ప్రత్యేక గీతం ఏంట్రా? ప్రత్యేక గీతం ఐటమ్ సాంగ్ అని ఇంగ్లీష్ లో చెప్పలేవు. నాన్ సెన్స్ స్టూపిడ్ ఫెలో. మాస్టర్, మన సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఎక్స్ట్రా తీయాలి సార్. సాంగ్స్ నాకు వదిలేండి సార్. థియేటర్ ఊపులా మూవ్మెంట్ చేస్తాను సార్. వెరీ గుడ్, స్టార్ట్ మ్యూజిక్.
అర్జున్ భాయ్ చచ్చిపోయాడు. ఏమైందిరా? రాత్రి హీరోయిన్తో మజాగానే ఉన్నాడు సార్. ఇది హీరోయిన్ వచ్చిందా? వచ్చింది సార్, కానీ ఎప్పుడు మా అయిపోయింది అర్థం కాలేదు. ఈయన గాజు ముక్కలు చిప్స్ లా తినేశాడు సార్. దీని అంతటికి కారణం ఆ హీరోయినే. అదే ఇతని ప్రాణాలు తీసేసింది. వదలకూడదు దాని మీద నాకు ముందు నుంచే డౌట్ కొడుతున్నా ఉంది. అట్నే వదిలేసిన అనుకో, అది మనల్ని బతకనేదో. దాన్ని బతకనిస్తే కదా పదండి హోటల్కి, దాని అంతు తెలుద్దాం. రాండి. పార్క్ చేసా, అది ఎక్కడుందో మేము ఇద్దరం పోయి చూస్తాం. సరే సరే పదండి, వస్తున్నాను. రమేష్ ఆగ్రాబాయ్. సార్ మీరే కాదు, బిల్ గేట్స్ వచ్చి అడిగిన ఈ మందునే నీ ముందు ఎవడు కావాలరా? ముందు హీరోయిన్ ఎక్కడ చెప్పు. హీరోయినా ఇవాళ బర్త్డే కదా సార్, పైన ఉంది కదా. హాయ్ గాయ్స్, జోకులు వేస్తూ కేకులు కట్ చేయడం కాదు, ఆకలేసేంత వరకు డ్యాన్స్ చేయాలి. కమాన్ డ్యాన్స్. ఇంతకన్నా మంచి రోజు మళ్ళీ రాదు తులసి. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటా విషయం? ఏమైనా సరే తులసికి నా ప్రేమ విషయం చెప్పేయాలి. ఆలస్యం అయితే తులసి మరీ దూరం అయిపోతుంది. ఐ లవ్ యూ. నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను తులసి. సినిమా హీరోయిన్ అనిపించుకో. సినిమా మారితే ఒక లవరు, టైటిల్ మారితే ఒక మొగుడు. మా వాళ్ళేది? మీ వాళ్ళ వచ్చారు, ఇద్దరిని కలిపి హీరోయిన్ తీసుకెళ్ళింది. హీరోయిన్ తీసుకెళ్ళిందా? ఏ రీళ్ళు? బాత్రూంలో ఉన్నారా? ఇక్కడ కూడా లేరే. నా కళ్ళ ముందేగా ఈ రూమ్లోకి తీసుకొచ్చింది. ఈరోజు దాన్ని వదిలేదు లేదు.